బ్రహ్మంగారు తాతయ్య అన్నాడు, చదివామంటారు, విజ్ఞానం పెరిగిందంటారు, మూఢత్వముతో, మూఢ ఆచారాలతో, మూర్ఖత్వముతో మూగ జీవులని రాళ్ళకి ఎందుకు బలిస్తారు అని బ్రహ్మంగారు తాతయ్య స్పష్టంగా తెలియజేశాడండి. బ్రహ్మంగారు తాతయ్య మరి జీవ సమాధి అయిపోయాడు. ఆ గత రోజుల్లో యేసు ప్రభువుని ఎరగనప్పుడు నేను బ్రహ్మంగారు తాతయ్యను కూడా భగవంతుడని నేను నమ్మాను, పూజలు చేశాం. నాతో కలిసి ఎంతో మంది పూజలు చేస్తూనే ఉన్నారు. బ్రహ్మంగారు తాతయ్య మరి హైందవ విశ్వాస ప్రకారముగా బ్రహ్మంగారు తాతయ్య జీవ సమాధి అయిపోయాడు గనుక ఏమి నమ్ముతున్నారు? ఆయన జీవించి ఉన్నాడనే నమ్ముతున్నాం. ఇది మన హైందవ విశ్వాసం. అయితే ఏమండి, బ్రహ్మంగారు తాతయ్య మరణ శాసనము రాశారని మా తాతయ్య వాళ్ళకి తెలియక, ఇప్పుడు కూడా చాలా మందికి తెలియక బ్రహ్మంగారు తాతయ్యే మరణ శాసనము రాశాడని అక్కడక్కడ ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. బ్రహ్మంగారు తాతయ్య అని మనం పరిధిలో తీసుకుంటే ఆయన మరి అరిషడ్డు వర్గాలను జయించాడా అంటే జయించలేదు. గోవింద మామను వివాహం చేసుకున్నాడు. మరి ఒకరికంటే 7 పిల్లలని ఆయన కలిగి ఉన్నాడు. అంటే ఫస్ట్గా బ్రహ్మంగారు తాతయ్య అరిషడ్డు వర్గాలని జయించలేదు. ఆయన వివాహము చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మానవుడే. తెలియని దినాలలో మా పూర్వీకులు, తాతయ్యలు వారందరూ కూడా వారికి ఎరగక, గుర్తెరగక వారు కూడా ఆయన భగవంతుడు అనుకున్నారు. కాదు, ఆయన మరి దేవుణ్ణి భక్తుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముంగుర్తులుగా కొన్ని మంచి మాటలు తెలియజేశాడు. ఏమండి, మృత్యువుని జయించిన వాడా అంటే మృత్యువుని జయించిన వాడు కాదు అనే చెప్పుకోవచ్చు. ఏమండి, ఈనాడు ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు, ఇంకా చాలా మంది మరి పెద్దలుగా ఉన్నవారు, అంటే వయసులో చాలా పెద్ద వయసులో ఉన్నవారు అందరూ కూడా అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉన్నారు. చిన్నజీరి స్వామి కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీరికే దేవుడి మీద గొడవలు, వీరిలో వీరే మరి అంత భయంకరమైన దూషణలు మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళు మనం చూస్తున్నాం. ఎందుకు? వీరికి మనశ్శాంతి అనేది లేదు. ఎందుకు ఉంటుంది వీళ్ళకి? వీరు నిజమైన భగవంతుని దగ్గరకు వస్తే మనశ్శాంతి ఉంటది, కానీ వీరు నిజమైన భగవంతుని దగ్గరికి ఇంకా నువ్వు రాలేదు. అలాగనే బ్రహ్మంగారు తాతయ్య మరణ శాసనము రాశాడు అని మా తాతయ్య తెలియక చెప్పారు అనుకున్నారు. కానీ బ్రహ్మంగారు తాతయ్య మరణ శాసనము రాయలేదు. ఎలా చెప్పగలుగుతావు అంటే, బ్రహ్మంగారు తాతయ్య హైందవ విశ్వాసం ప్రకారముగా ఇంకను అంటే ఏమి నమ్ముతున్నాం? ఆయన సజీవ సమాధిగా అయ్యాడు కాబట్టి, అయ్యాడు గనుక జీవ సమాధి అయ్యాడు గనుక మరి ఇంకా జీవించే ఉన్నాడు. మరి జీవించి ఉంటే మరలా పోయి పిలిస్తే పలుకుతాడా?
ఆ మధ్య ఎవరు అన్నారు, ఆ ఆయన జీవసమాధి అయిపోయిన తర్వాత సిద్ధయ్య అంటే బ్రహ్మం గారి యొక్క శిష్యుడు, ఆ సిద్ధయ్య ఎవరు? ముస్లిం. ఏమండి చూడండి, ఆయన ఒక మంచి గుణపాఠాలు కొన్ని మంచి పాఠాలు నేర్పాడు. ఆయనకి ఆ సిద్ధయ్య ఆయనకి దర్శనమిచ్చి బ్రహ్మంగారు తాతయ్య చెప్పులు ఇచ్చి, ఈ చెప్పులతో నీ భక్తిని కొనసాగించుకోముని అని ఒక పెద్ద ఆయన నాతో చెప్పాడు. ఎందుకు ఆయన మళ్ళా కనిపించాడు సిద్ధయ్యకి. ఒకసారి కనిపించి ఆయన చెప్పులు ఆయన యొక్క చెప్పులు సిద్ధయ్యకి ఇచ్చాడు, ఈ చెప్పులతో మీరు భక్తి చేసుకోనండి అన్నట్లుగా అని ఆ తాతయ్య నాకు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఆయన చెప్పులు తీసుకొని సిద్ధయ్య వెళితే ఆ చెప్పులకి భక్తి చేస్తే ఆయన చేసినట్టేనా? ఇది వాస్తవేనా అనేది కొంచెము ఆలోచిస్తే మరి అది ఎంతవరకు కరెక్టు అనేది మీరు కూడా ఆలోచించాలి. అందుకే అజ్ఞానం మహోభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న మానవుడు నిజమైన దేవుని దగ్గరకి రాలేకపోయాడు. అయితే ఇక్కడ బ్రహ్మంగారు తాతయ్య మరణ శాసనం రాయలేదని చెప్పాలి. ఆయన మరణ శాసనము రాయలేదని చెప్పాలి. ఈ కరుణాకర సుగుణ కావచ్చు, రాధా మనోహర దాసు కావచ్చు, బోకర లలిత కుమార్ కావచ్చు, ఇంకా చాలా మంది, చిన్నజీరు స్వామి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీరందరిని అడిగినా గాని వీరు కూడా అదే చెప్తారు. ఏమని? బ్రహ్మంగారు తాతయ్య మరణ శాసనము రాయలేదనే చెప్తారు. ఎందుకో తెలుసా? మరణ శాసనం రాసిన వాడు మరణమైపోయి 3వ దినాన పునరుద్ధానం చెందాలి. మరణ శాసనము రాసిన వాడి మరణము అవశ్యంగా మరణం కావాలి. ఆ మరణ బలానంతా కూడా విరిసివేయాలి. ఆ మరణమునే మింగివేయాలి. ఈ మాట పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుందండి. ఈ మాట పరిశుద్ధ గ్రంథము మనకు సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో మరణ శాసనము రాసింది భగవంతుడేనట. ఆ మరణ శాసనము రాసిన వాడు మరణము కావాలట. అవశ్యంగా మరణ శాసనము రాసిన వాడు మరణం కావాలట. అలాగా మరణం అయిన వాడు మరి చెప్పిన ప్రకారముగా మృత్యుంజయుడిగా తిరిగి లేచిన వాడు మరి చెప్పిన రీతిగా శిష్యులతో మాట్లాడినట్లుగాను చెప్పినట్లుగా 3వ దినాన పునరుద్ధానుడుగా తిరిగి లేపబడిన వాడు, లేచిన వాడు, మరణమును జయించిన వాడు, మరణము ఆయనని బంధించి ఉంచుట అసంభవము అయినదట, అసాధ్యము అయినదట. మరి బ్రహ్మంగారు తాతయ్యని మన విశ్వాస ప్రకారముగా, ఐందవ విశ్వాస ప్రకారముగా ఆయన జీవించి ఉన్నాడు. ఎలాగ ఉన్నాడు? సమాధిలోనే ఉన్నాడు. మరి సమాధి తెరవబడి ఉందా? ఖాళీ సమాధి అంటే ఇంకా అది ముయ్యబడే ఉంది. ఖాళీ సమాధులు ఇంకా లేవు. అయితే ఒకే ఒక్క సమాధి ఉన్నది. ఆ సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉన్నది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా చాలా మంది తెలుసుకొని సత్య అన్వేషణ చేసి భగవంతుడు ఈ రీతిగా ఉన్నాడు, భగవంతుడు మనం ఊహించినట్లుగా లేడు, ఆయన కామ క్రోధ లోభ మోహ మదమాత్సరాల వాటికి అతీతుడు అని చాలా మంది
గుర్తించి ఈనాడు సృష్టికర్త దగ్గరికి వస్తూ వారి జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా కడిగేసుకుంటూ ఉన్నారండి. ఏమండి, మరి బ్రహ్మంగారు తాతయ్య అన్నాడు, పండు దేవాలయ పండు, దేవదార పండు, పండు దేవదార పండు, ఆ పండు తిన్నవాని జీవితమే పండు అని కూడా సాక్ష్యం ఇచ్చాడండి. ఆ తత్వములు అంటే బ్రహ్మంగారు తాతయ్య ఆయన భగవంతుని గురించి శిపించాడు. ముందున్న భక్తులందరూ కూడా భగవంతుని గురించే రాబోతున్న ఆ యొక్క మృత్యుంజయుడు మరణమును జయించి తిరిగి లేచిన పునరుద్ధానం చెందిన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే బ్రహ్మంగారి తాతయ్య కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే పండు దేవదార పండు, ఆ పండు తిన్నవాని జీవితమే పండు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు రక్తములో కడగబడిన వారందరినీ కూడా ఆయన శరీరమును, ఆయన యొక్క రక్తమును, అంటే ఆయన శరీరము స్వీకరిస్తూ ఉన్నాం. ఆయన యొక్క రక్తముగాను ద్రాక్షారసమును స్వీకరిస్తున్నాం. దైవ సేవకుడి యొక్క చేతుల్లోకి ఈ యొక్క రొంటిని తీసుకున్నప్పుడు అవి దేవుని శరీరముగాను దేవుని రక్తముగాను మార్చబడుతూ ఉంది. ఇది క్రైస్తవుల విశ్వాసమే కాదు, బ్రహ్మంగారు తాతయ్య కూడా ఈ యొక్క శరీరము గురించే మాట్లాడాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనములో నుండి 58వ వచనం దాకా అంటాడు, నేనే జీవాహారమును, పరలోకము నుండి వచ్చిన ఆహారమును నేనే. మీ పితరులు దేవదూతలు తిన్న ఆహారమును తినను వారు ఏమయ్యారు? బ్రతికి ఉండలేదు. మరి నా యందు ఉన్నవారు నిత్య జీవమును పొందుకుంటారు. నేనే నిజమైన జీవాహారాన్ని ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఏమండి, యేసు ప్రభు వారి గురించి మన ముందున్న భక్తులందరూ కూడా, బ్రహ్మంగారి తాతయ్య కూడా దైవ భక్తి కలిగిన వాడు. ఆ మహానుభావుడు కూడా మరి భగవంతుని గురించే స్పష్టమైన సాక్ష్యం ఇచ్చాడు. కనుక ఇంకను ఏమన్నాడు బ్రహ్మంగారు తాతయ్య? నాది నాదని ఏవు విల్లు, నాదని ఏవు విల్లెక్కడి నీకు చిలుక, ఊరికి ఉత్తరముందు సామాది పొరమందు కట్టెలున్నవి రామ చిలుక, నిను మోయ నలుగురు నీ ఇంత 10 మంది తోడు ఎవ్వరు రారు చిలుక, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు తోడు ఎవ్వరు రారు చిలుక అని 3 నాళ్ళ ముచ్చటకి మురిసేవు తరిసేవు ముందు గతి ఒకటి ఉంది, కానమున్నాడు. అంటే మొదటిగా తాతయ్య, బ్రహ్మంగారు తాతయ్య అంటాడు, మొదటిగా మానవుని యొక్క పుట్టుక, తర్వాత పెళ్లి మలుపు, అన్ని పాయింట్ల కల్లా అది మూల టర్నింగ్, తర్వాత మూడవది సావు. ఈ 3 కార్యాలకు మనుషులు హాజరవుతారు. ముఖ్యముగా పుట్టినప్పుడు వస్తారు, పెళ్లి రోజు వస్తారు, పోయిన రోజు కూడా వస్తారు. ఈ 3 కార్యక్రమాలలో మనుషులు, వారు శత్రువులైనా సరే తప్పకుండా వచ్చి ఆ యొక్క కట్టెని మరి భూస్థాపం చేస్తారు. ఇది బ్రహ్మంగారు తాతయ్య ఈ 3 రోజులు, అంటే పుట్టినరోజు, పెళ్లి రోజు, సావు రోజు, ఈ 3 వాటి కోసం కాదు ఆయన చెప్పింది. ముందు గతి ఒకటి ఉంది అన్నాడు. ఏంటా గతి? ఒరే నాయనా, మానవుడు ఈ 3 రోజుల కోసం కాదు,
మానవుడు జన్మించింది, పుట్టింది పెళ్లి కోసమునో మరలా చనిపోవటానికో కాదు. మానవుడు చచ్చిన తర్వాత నరకం ఉన్నది. ఆ నరకాన్ని తప్పించుకోవాలి అంటే భూమి మీద ఉండగానే ముందు గతి కానాలి. ఆ ముందు గతి ఏంటంటే రాబోతున్న ఆ ప్రళయాన్ని తప్పించుకోవాలి అంటే భగవంతుని రక్తములో, భగవంతుని ప్రభువుని యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో కలగబడాలి. అప్పుడు 3 నాళ్ళ ముచ్చటకి మురిసేవు తరిసేవు ముందు గేతి కానమున్నాడు కదా, అదుగో ఆ పాతాళాన్ని తప్పించుకొని ఏమని పరలోక రాజ్యానికి ప్రవేశము అవుతాడు, అంటే మోక్షానికి చేరుతాడు. ఇది బ్రహ్మంగారు తాతయ్య స్పష్టంగా సాక్ష్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాక ఎపిసి పత్రిక 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములో మరణము ఆయనని బంధించి ఉంచుట అసాధ్యమైనదట. ఏమండి, బ్రహ్మంగారు తాతయ్య కూడా సమాధిలోనే ఉన్నాడు. తక్కిన వారందరూ కూడా మన పూర్వీకులు కావచ్చు, మనకు అయిన వారు, తెలియని వారు, తెలిసిన వారు, మానవుడు, మనిషి అనే వారందరూ కూడా సమాధుల్లోనే ఇంకను ఉన్నారు. కానీ ఇక్కడ సృష్టికర్త గురించి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములో మరణము ఆయనని బంధించి ఉంచుట అసాధ్యమైనది. మరణము బంధించి ఉంచుట అసాధ్యమైనదట. అందరినీ బంధించినట్లే యేసు ప్రభు వారిని కూడా బంధించాలని చూసింది, కానీ యేసు ప్రభు వారిలో పాపము లేని కారణాన్ని బట్టి మరణమట యేసు ప్రభువుని బంధించి ఉంచటము అసాధ్యమైనదట. ఒక మాట చెప్పాలి అంటే, ఒక మాటలో తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము కానుంచి ఇక ఆ యొక్క అధ్యాయం అంతా కూడా చనిపోయిన వారు గురించే ఉన్నది. ఆయనతో కూడా ఆత్మలని ఎంటబెట్టుకొని వస్తాడు. కళబోర మోగిను ఆ క్షణాన మృతులందరూ కూడా సమాధులు చీల్చుకొని ప్రభు యొక్క ఆకాశం మందలి ఉన్న, ఆరోహణమై ఉన్న, మేఘారూఢుడై ఉన్న ప్రభువుని ఎదుర్కోవటానికి సమాధులు తెరవబడతాయట. ఆ యొక్క సమాధులు తెరవబడే క్రమంలో బ్రహ్మంగారి తాతయ్య కూడా వస్తాడు. మన పూర్వీకులు అందరూ కూడా వస్తారు గనుక అందరి కోసము మరణ భయము నుండి, మరణ వేతన నుండి మనందరినీ కాపాడటానికి మృత్యుంజయుడిగా ఉన్న ఆ సర్వశక్తి కలిగిన ఆ భగవంతుడే మానవునిగా వచ్చి మనందరి కోసము బలయ్యాడు. తిరిగి మరలా 2వ రాకడ రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. లోకస్తులుగా ఉన్నవారైనా సరే, క్రీస్తులో ఉన్నవారైనా సరే, అన్ని విధాలుగా ఆయన మీదనే ఆనుకోనండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. బ్రహ్మంగారు తాతయ్య ఏ మహనీయుడి గురించి చెప్పాడు అంటే సృష్టికర్త గురించే ఆయన తెలియజేశాడని మీకు నేను తెలియజేశాను. ఇకనైనా మారండి, మారు మనసు పొందండి. ప్రభువు వారు మీ కనులు వెలిగించునుగా.